హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు విడుదల, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన 5 కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా ఉంది. మరి ఆ 5 కీలక శుభవార్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇందులో మొదటి శుభవార్త డీఏ, డీఆర్ అరియర్స్ పేమెంట్. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం అయితే తీసుకోబోతోంది. సో, డీఏ అరియర్ తాలూకా టేబుల్ ఈడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. మనకు 2018 జూలై నుంచి చూసుకున్నట్లయితే 2018 జూలైకి గాను 30 నెలలు, తర్వాత 2019 జనవరి, జూలైలలో 31, 30, తర్వాత 2020 జనవరి, జూలైలలో 24, 18 వీటికి సంబంధించి మనకు క్యాష్ రూపంలో అయితే చెల్లించారు గానీ, అరియర్స్ అయితే ఒక్క అరియర్ కూడా ఇంతవరకు చెల్లించలేదన్నమాట. అరియర్ అమౌంట్‌ని 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని చెప్పి జీవోలో పేర్కొన్నప్పటికీ ఆచరణలో అది సాధ్యపడలేదన్నమాట ఇంతవరకు గూడా. సో, మొత్తం 200 ప్లస్ 212 200 ప్లస్ 12 212 నెలలకు సంబంధించి ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి జూలై 2023 డీఏ తాలూకా 33.67% మనం క్యాష్ రూపంలో పొందాం గానీ, అరియర్స్ అయితే రావటం లేదు. దీని తర్వాత మనకు 2024 జనవరి, జూలై, 2025 జనవరి, జూలై మొత్తం కలిపి 4 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. వాటిని ప్రకటించి సకాలంలో వాటి తాలూకా అరియర్స్‌ని చెల్లింపు చేయాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. సో, ప్రస్తుతం ఆర్థిక బకాయిలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి ఈ డీఏ బకాయిలను ఒకేసారి గాకుండా విడతల వారీగా విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4-5 వేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉంది. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు వారి బేసిక్‌ని బట్టి ఎవరికి ఎంత డీఏ అరియర్ అమౌంట్ రావాలనేది స్క్రీన్ పైన టేబుల్ పైన అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ బేసిక్ పే అనేది 40,000గా ఉన్నవారికి 3,08,000 ఈ విధంగా రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ వాల్యూ కూడా ఎగ్జాక్ట్‌గా కాదండి. ఇందులో కొన్ని డీఏలు కరోనా సాకుతో మాఫీ చేస్తే, మరికొన్ని డీఏలను పీఆర్సీలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మార్పయితే ఉండవచ్చు. ఇది అంచనాగా వేసిన టేబుల్ మాత్రమే అన్నమాట. సో, వారి బేసిక్ పేని బట్టి 10,00,000, 11,00,000 కూడా వారికైతే రావాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌నైతే ప్రకటించనుందన్నమాట. కొత్తగా ఉన్న డీఏలను కూడా ప్రకటించే అవకాశాలైతే ఉన్నాయి. సో, కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే చెల్లించే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సో, మొత్తానికైతే రెండవ శుభవార్త 12వ పీఆర్సీ అప్డేటు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు. ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారనమాట. సో, 12వ పీఆర్సీకి సంబంధించి కమిషన్ ఏర్పాటు, అలాగే 11వ పీఆర్సీ అరియర్స్. సో, 11 పీఆర్సీ అరియర్స్ 2024లో 10%, 2025లో 20% చెల్లించాల్సి ఉండగా, ఈ 2 విడతలు ఇప్పటికీ చెల్లించలేదన్నమాట.
వాటి తాలూకా అరియర్స్ రావాల్సి ఉంది. సో, 12వ పీఆర్‌సీకి సంబంధించి కమిషన్ నియమించే అవకాశము, అలాగే ఈ 12వ పీఆర్‌సీ గనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆర్థిక మరియు ఆర్థికేతర బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయన్నమాట. సో, ఈ విధంగా మనకు పీఆర్‌సీ టేబుల్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు. ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత అమౌంట్ పెరుగుతుంది అనేది చూడొచ్చు. ఇక మూడో అప్డేట్ ఐఆర్ అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ యొక్క హామీలలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే హామీ ఇచ్చింది. సో, ఇందుకు తగ్గట్టుగా 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. సో, 30% ఐఆర్ ప్రకటించినట్లయితే ఈ ఐఆర్ టేబుల్‌లో చూడొచ్చు 30% ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనేది. సో, ఐఆర్ అనేది డైరెక్ట్‌గా గ్రాస్ అమౌంట్‌లో కలుస్తుంది. ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. 40,000 బేసిక్ పే వారికి 12,000 అదనంగా రావటం జరుగుతుంది. ఐఆర్ 30% ఇచ్చినట్లయితే 60,000 బేసిక్ పే వారికి రూ. 18,150 ఈ విధంగా రూ. 18,000 ఈ విధంగా అయితే రావటం జరుగుతుందనమాట. సో, పీఆర్‌సీ కమిషన్ నియమించి నివేదిక వచ్చే లోపల మనకు ఈ యొక్క మధ్యంతర భృతి అయితే ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ మధ్యంతర భృతి ఐఆర్‌ని అయితే ప్రకటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఐఆర్ ఎంత ప్రకటిస్తే ఎంత అమౌంట్ అనేది ఎక్కువ అదనంగా వస్తుందనేది ఇక్కడ టేబుల్ అయితే చూడొచ్చు. ఇక పెండింగ్ బిల్స్ అండి. నాలుగో శుభవార్త పెండింగ్ బిల్ పేమెంట్. సో, 11 పీఆర్‌సీ బకాయిలు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఈహెచ్ఎస్ ద్వారా అందరికీ అందేలా చూడడము. అలాగే 12వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించడము. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్‌ను ప్రకటించడము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే చెల్లించేలాగా చర్యలు తీసుకోవడము. బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయడము. హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్లను అడ్జస్ట్ చేయడము. ఇవన్నీ కూడా ఈ పెండింగ్ బిల్లులో భాగంగా అయితే ప్రకటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి. సో, గత ప్రభుత్వంలో ఈ ఉద్యోగ పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11వ రివర్స్ పీఆర్‌సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గమంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని, ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలైతే తీసుకోవాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. అలాగే పెన్షనర్స్ సమస్యలు ఏదైతే గత 11 పీఆర్‌సీలో తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి స్లాబ్ రేట్లు ఏదైతే ఉన్నాయో 70 సంవత్సరాలు దాటిన వారికి 10%, 75 సంవత్సరాలు దాటిన వారికి 15% తిరిగి పునరుద్ధరించాలని, సుమారు 4,00,000 మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూడాలని, వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరుతున్నారు. హెల్త్ కార్డు. సో, ఈ హెల్త్ కార్డ్ ఏదైతే ఉందో అది దీని ప్రధాన ఉద్దేశమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కు అందేలాగా చర్యలు తీసుకోవాలి. అలాగే మహిళా ఉద్యోగులకు 6 నెలల చైల్డ్ కేర్ లీవ్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా 2 సంవత్సరాల వరకు అయితే చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలి. ఇక ఐదవది ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషను. సో, కాంట్రాక్టు ఉద్యోగులు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం కొంతమందిని మాత్రమే ప్రధానంగా ఆరోగ్య శాఖలో వారిని రెగ్యులైజ్ చేశారు. 2023 యాక్ట్ 30 ప్రకారంగా. మిగతా శాఖల్లో, ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే అర్హత ఉంటుందో వారిని కూడా క్రమబద్ధీకరణ అంటే రెగ్యులరైజ్ చేయాలి అనైతే డిమాండ్ ఉంది. వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారు 1,00,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఇంకా ఆప్కాస్‌లో లేకుండా సుమారుగా 1,00,000 మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు. కావున వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించేలాగా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా
పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకొని చిరు ఉద్యోగులను ఆదుకోవాలని అయితే డిమాండ్ ఉంది. సో, ఈ విధంగా పెండింగ్ సమస్యలన్నీ కూడా ఈ యొక్క భేటీలో ఉద్యోగ పెన్షనర్స్‌కి ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ గూడా సకాలంలో విడుదల చేసేలాగా అయితే నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు.